హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఈ నాగమయ పండగకి అయితే రెండో రోజు అండి. ఇంకా ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మా చెల్లి అయితే ఇంకా గుగ్గులు అయితే చేసామండి. గుగ్గులు అలాగే కొంచెం బూందీ అయితే చేద్దామని చెప్పేసి చేస్తున్నామండి. బూందీ కోసం అయితే ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నామండి. తీసుకొని చిటికెడంతా ఉప్పు వేసామండి, సాల్ట్ అయితే వేసాము, కొద్దిగా వంట సోడా వేసేసి ఈ పిండిని అయితే బాగా కలుపుకోండి. ఉంటలు ఏమీ లేకోకుండా బాగా కలుపుకోండి. ఇలా మొత్తం పిండి మొత్తం ఉంటలు లేకోకుండా నీట్గా కలుపుకోండి. ఎక్కడే కానీ ఉంటలు లేకోకుండా అయితే కలపండి. పిండి అనేది జోరుగా ఉండొద్దండి, అలాగే చిక్కగా ఉండకూడదండి. మనం గంటలో వేస్తే బుడ్డలు బుడ్డలుగా వచ్చే విధంగా ఉండాలండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఓకేనా, ఇలా అయితే కలుపుకోండి. ఇంకా తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే హీట్ చేసుకోండి. ఈ ఆయిల్ వచ్చేసి మేము చాలా పిండి వంటలు అయితే చేసామండి, కార్యాలు అవన్నీ చేసాము, అందుకని కలర్ అయితే చేంజ్ అయిందండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి, మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో కనపడుతుంది. మనం ఆయిల్లో వేస్తానే పైకి వచ్చేయాలండి బూందీ అనేది, అప్పుడే మనకు బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఓకేనా, ఇప్పుడు బూందీ చేసే గంట అయితే తీసుకోండి. తీసుకొని ఇలా మనం ఒక్కొక్క గంట తీసుకొని వేసుకోవాలండి. చూడండి ఎంత నీట్గా మనకు బూందీ అనేది వచ్చేస్తుందో. ఆ తర్వాత ఇలా గంటతో మనం దోశ ఎలా అయితే చేస్తామో ఆ విధంగా ఇలా చిన్నగా అనండి, మనకు బూందీ అనేది పడుతుందండి. ఇలా మొత్తం పిండి మొత్తం ఇలానే వేసేయండి. వేసుకొని చిన్న మంట మీద లేకోకుండా కొంచెం హై ఫ్లేమ్లోనే వేయించండి. అంటే మళ్ళీ మనకు కార్యాలు అయితే వేయించుతాం కదా, ఆ విధంగా లేకుండా 70% అయితే బూందీ కాల్చుకుంటే సరిపోతుందండి. అంత మెత్తగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. చూడండి, మీకు ఒత్తి చూపిస్తానండి. ఇలా అంటే బూందీ పిండి ఉండకూడదు, అలాగే గట్టిగా ఉండకూడదండి. ఆ తర్వాత ఈ బూందీ అయితే తీసేయండి, పాకాన్ని వేసేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం ఈ బూందీ తీసుకొని ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా, అయితే తీసుకోండి. ఇంకా అదే విధంగా మళ్ళీ ఇలానే పిండి మొత్తం ఇలానే చూడండి వీడియోలో చూపించే విధంగా వేయండి. చూడండి మొత్తం పీల్చుకుంటుంది, ఇది మొత్తం అయితే పీల్చుకుంటుంది. మొత్తం పిండి మొత్తం ఇలానే అయితే వేయండి. వేసేసి కాల్చుకున్న తర్వాత కొన్ని జీడి బూందీని అయితే తీసేయండి. బూందీ అయితే మళ్ళీ ఎక్కువ అయితే ఇక్కడ నెయ్యి చూడండి కాల్చొద్దండి. ఇలా ఒత్తి చూసి 50 గ్రాముల పైన అయితే నెయ్యి అయితే వేస్తున్నానండి. నెయ్యి అయితే వేసుకొని ఈ బూందీ నెయ్యి కరిగిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే కాల్చుకోండి. జీడిపప్పు, బాదము, కిస్మిస్ అయితే ఎంచుకున్నామండి. చూడండి పిండి మొత్తం ఇలానే చేయాలండి. మీకు అర్థం కావాలని నేను 1-2 సార్లు అయితే చూపిస్తున్నానండి. మీకు అర్థం అయితే స్కిప్ చేసేయండి. ముక్కలు అయితే కటింగ్ చేసేసానండి. చేసేసి ఇవి మొత్తము చిన్న మంట కాల్చుకొని పక్కకు అయితే తీసుకోండి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. ఇక్కడ మంట తగ్గించుకుంటూ అయితే కాల్చండి, అయితే పొంగుతాయండి. చూడండి ఎంత బాగా. ఓకేనండి, ఇంకా పిండి అయితే మొత్తం అయిపోయింది. ఇంకా ఇదే లాస్ట్. మొత్తం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఓకేనా, ఆ తర్వాత ఈ నెయ్యి మొత్తాన్ని ఈ జీడిపప్పు, బాదం ఇప్పుడు వచ్చేసి వేసేయండి. మనము వేసేసి బాగా పాకం అయితే పెట్టుకుందామండి. పాకం కోసం అయితే చూడండి, మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ అయితే తీసుకోండి. 1 కప్పు పిండికి 1.5 అయితే నేను 1.5 కన్నా తక్కువే వేసానండి. సిరప్ వచ్చేసి ప్రసాదం కోసం కాబట్టి స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు 1 కప్పు అయితే వేసుకోండి. ఇలా చక్కెర మొత్తం కరిగించుకుంటూ ఇలా కలుపుతూ చక్కెర మొత్తం కరిగించుకోండి. మనకు తీగ పాకం అనేది రావాలండి. ఇలా మొత్తము కలుపుకుంటూ చూడండి, ఇందులోనే ఫ్లేవర్ కోసం అయితే
ఇలాచి పౌడర్ అయితే వేసానండి. మీరు ఫస్ట్లో గమనించి ఉంటే చూడండి, ఇలాచి పౌడర్ అయితే వేసాను. ఇది చూపిద్దామంటే తీగపాకం వచ్చిందో లేదో చూపిద్దామంటే చాలా కాలిపోతుందండి. తీగపాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇలా ఖర్చుకోకూడదండి. మనకు ఇలా అంటే తీగపాకం అనేది రావాలండి. అలా వచ్చిన తర్వాత మనము వేయించుకున్న బూందీలోకి ఈ పాకాన్ని అయితే వేసేయండి. వేసుకున్న తర్వాత బాగా కలిపి పక్కన అయితే పెట్టుకోండి. పాకం ఎక్కువ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది కదా, పాకం అయితే పీల్చుకుంటుందండి. బూందీ మొత్తము పాకం పీల్చుకుంటుంది. ఇలా బాగా కలిపేసి పక్కనైతే పెట్టేయండి. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఈ నాగమయ్య దగ్గరికి తీసుకువెళ్ళాం కదా, అందరూ భలే చేశారు, భలే టేస్ట్ ఉంది, బాగుంది, టేస్ట్ అయితే సూపర్గా ఉంది అని అందరు అన్నారండి. ఇంకా ఇలా మొత్తం చూడండి పాకం ఉన్నట్టు ఉంది కదా, ఏం లేదండి. ఇంకా మనము అంతలోపు జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అయితే వేయించుకుందామండి. ఇవి వేయించుకునే లోపల ఇంకా బూందీ అయితే పాకం మొత్తం పీల్చుకుంటుందండి. ఇప్పుడు వచ్చేసి చూడండి నెయ్యి అయితే వేసుకోండి. నేను 50 గ్రాముల నెయ్యి అయితే వేసానండి. వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్నగా మంట పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొన్ని బాదం పప్పు, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ అయితే వేసేయండి. ఇవి మొత్తం వేసేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కిస్మిస్ అయితే మనకు చాలా బాగా బబుల్స్ మాదిరి అయితే పొంగుతాయండి. ఇలా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా కలుపుతూ వేయించండి. చూడండి మనకు కిస్మిస్ అయితే ఎంత బాగా మనకు బబుల్స్ వచ్చి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నెయ్యితో పాటు ఈ జీడిపప్పు, బాదాన్ని గుని వేసేయండి. వేసేసి బాగా కలపండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి. చూడండి మనకు పాకం అనేది ఎక్కడే కానీ చుక్కలేదు. చూడండి మొత్తం బూందీ మొత్తం పీల్చిందండి. ఇంకా ఈ ప్రసాదం అయితే వినాయకుడికి అయితే తీసుకొని వెళ్తుందండి మా చెల్లెలు అయితే. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.